ఫారెస్ట్ ప్రాంతంలో ఉండే పోడు భూములకేమో గత ప్రభుత్వం పట్టాలు ఇస్తుంది. ఆ పట్టాదారు పాస్బుక్లు పట్టుకొని ఈ రైతులందరూ కూడా వాళ్ళ ఎడ్ల బండ్లతోనో లేకపోతే ట్రాక్టర్లతోనో వ్యవసాయానికి పోతే ఆ ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు సీజ్ చేసి ఫారెస్ట్ అధికారులందరూ కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో పెట్టుకుంటారు. తిరగబడ్డ రైతుల మీద మరి పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తూ ఉన్నారు. బుల్డోజర్లతోని జేసీబీలతోని వచ్చి కందకాలు దొవ్వి రైతులను నిరాశ్రయం చేస్తూ ఉన్నారు. అన్నం పెట్టిన అన్నదాతలు ఇలా అన్నమో రామచంద్ర అంటే ఆకలి చావులు చేస్తూ అన్నం అడుక్కుంటా ఉన్నారు. ఇదే రైతులు ఈ ఫారెస్ట్ వల్ల దుర్మార్గానికి బలై దీమ్దా లేకపోతే కేతిని తర్వాత కర్జెల్లి ఇంకా బెజ్జూరు ఇలాంటి మండలాల్లో ప్రజలందరూ కూడా ఈ ఫారెస్ట్ వల్ల దుర్మార్గానికి బలై ఆకలి చావులు చేస్తున్నారు. అదేవిధంగా ప్రాణహిత దాటి మహారాష్ట్రకు పోయి బిచ్చమెత్తుతున్నారు ఈ రైతులు. ఒక్కరోజన్నా మాట్లాడినారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఒక్కరోజన్నా మీ ఎమ్మెల్సీ పోయి ఫారెస్ట్ అధికారులతో కొట్లాడిండా? ఇలా మీ అనుచరుడైన మీ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మరి రైతులందరూ కలిసి అటవీ ప్రాంతంలో టేకు చెట్లు కొట్టిండ్రు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే మీరు ఆ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఫారెస్ట్ అధికారులను రైతుల మీద కూసుకొల్పిండ్రు. చివరికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చి ఈ రైతులందరికీ అన్యాయం జరుగుతుందని మాట్లాడితే కూడా మీ ఫారెస్ట్ అధికారులు స్పందించడం లేదు. మీరు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారండి ఇలా ఆసిఫాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి గారు?